హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ హెల్తీ అండ్ టేస్టీ. టుడే మనం చేసుకోబోయే రెసిపీ ఇది వెజిటేబుల్ అండి, చిక్కుడుకాయ రెసిపీ. ఇది మనం చాలా వేస్గా చేసుకోవచ్చు. నేనైతే ఇవాళ చిక్కుడుకాయ తాలింపు ఎలా చేయాలనేది చూపిస్తాను. ఇది చిక్కుడుకాయ అనేది ఈ సీజన్లో బాగా దొరుకుతుందండి, రైనీ సీజన్లో. ఇది లైక్ సీజనల్ వెజిటేబుల్ అన్నమాట. సో ఇది మన హెల్త్కి చాలా మంచిది మనం తీసుకోవడం వల్ల, ఎందుకంటే ఇందులో గుడ్ డైటరీ ఫైబర్ ఉంటుంది. సో ఇది మనకి వెయిట్ లాస్లో చాలా యూస్ఫుల్ అవుతుందండి. అండ్ అలాగే చిక్కుడుకాయలో మనకి B1 అనే విటమిన్ చాలా హై క్వాంటిటీలో ఉంటుంది. అది మన హార్ట్కి చాలా మంచిది అండ్ బ్రెయిన్ ఫంక్షన్కి కూడా చాలా మంచిది. ఎందుకంటే ఇందులో ఉన్న B12 వల్ల అసిటైల్ కొలైన్ అనే ఒక న్యూరో ట్రాన్స్మిటర్ సెక్రీషన్కి అది యూజ్ అవుతుంది. అది మన బ్రెయిన్ ఫంక్షన్ అండ్ బ్రెయిన్ హెల్త్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ అలాగే ఇందులో కాపర్, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి బ్లడ్ షుగర్ లెవెల్ని కంట్రోల్ చేస్తుంది అండ్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది. అండ్ ఇలానే అండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి చిక్కుడుకాయ వల్ల. సో ఇది మనం ఎప్పుడన్నా ఫ్రీక్వెంట్గా మన డైట్లో యూజ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ నేను మీకు ఇది ఎలా చేయాలనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే చిక్కుడుకాయని నీట్గా ఇలా మధ్యలోకి తుంచుకొని స్మాల్ షేప్స్ చేసుకొని అందులో ఒక ప్యాన్లో సాల్ట్ అండ్ టర్మరిక్ అండి, పసుపు వేసి కొన్ని ఎక్కువ వాటర్ వేసి మనం స్టవ్ మీద అయితే పెట్టుకోవాలండి. ఇది అంటే ఎక్కువ మరి ఓవర్ కుక్ చేయకూడదండి, కొంచెం మనం అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి. లైట్గా కుక్ చేయాలి దీన్ని, ఎందుకంటే ఇవి చాలా లేతగా ఉంటాయి కాబట్టి త్వరగా కుక్ అయిపోతాయి. ఇంకా మనం ఆయిల్లో తాలింపు కూడా పెట్టుకోవాలి కాబట్టి కొంచెం ఒక 80% దాకా కుక్ చేసుకుంటే బెస్ట్ అండి. ఇది మనం ఒక స్టవ్ మీద ఒక 10 minutes అలా పెట్టుకుంటే మనకు కావాల్సినంత టెక్స్చర్లో ఇది కుక్ అవుతుంది. ఇదిగోండి ఇలా 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 కుక్ అవ్వాలి. ఇలా కుక్ అయ్యాక మనం ఒకసారి మధ్యలో చూసుకోవాలండి, అది అంటే మెత్తగా తగులుతుందా లేదా అని. ఇలా చేసిన వాటర్ని అయితే ఇవి వాటర్ మనం తాగినా కూడా మంచిదే అండి. లేదంటే ఈ వాటర్ని మనం ఏదైనా ఇప్పుడు మనం బ్యాటర్ అలా కలుపుకునే దాంట్లో వేసి కలుపుకున్నా కూడా అలా కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ వాటర్ని. ఇది కారం పొడి అంటామండి మేమైతే రాయలసీమ సైడ్. ఇది మనం తాలింపులో యూజ్ చేసుకుంటాం. ఇది రెసిపీ నేను తర్వాత షేర్ చేస్తానండి ఎలా చేసుకోవాలన్నది. ఇప్పుడైతే మన చిక్కుడుకాయలు కుక్ అయిపోయాయి. దాన్ని మనం ఇలా వాటర్ మొత్తం పిండేసుకోవాలండి. ఇలా పిండేసుకొని అది తగులుకొని ఉంటే అలా లేకుండా మనం విడివిడిగా చేసి ఒక ప్లేట్లోనో బౌల్లోనో వేసి పెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ మా అత్తయ్య హెల్ప్ తీసుకున్నాను అది చేయడానికి. నేనైతే వీడియో తీస్తున్నాను, మా అత్త నాకు హెల్ప్ చేస్తున్నారు. ఇలా అండి, మొత్తం వాటర్ అసలు ఉండకూడదు. వాటర్ లేకుండా మనం బాగా స్క్వీజ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా అండి, మొత్తం వాటర్ మొత్తం పోయేదాకా ఇలా చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకు తినేటప్పుడు ఆ వాటర్ అనేది తగులుకున్న మంచి ఫ్లేవర్గా ఓన్లీ చిక్కుడుకాయ ఫ్లేవరే తగిలేలాగుంటుంది. ఇలా మనం ఇలా అంతా చేసేసుకున్నాక దీన్ని మనం పోపు పెట్టుకోవాలండి. ఇది మా కరివేపాకు చెట్టు అండి. మేము ఎప్పుడు చేయాలన్నా అప్పటికప్పుడు ఫ్రెష్గా తెంపుకొని వేసుకుంటామండి పోప్స్లేకి, కర్రీస్లేకి. ఇది చాలా డేస్ నుంచి ఉంది మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో. ఎప్పుడు మేము కరివేపాకు కావాలన్నా ఇలానే తుంపుకుంటాం. ఇప్పుడు దీన్ని మనం ఆ చిక్కుడుకాయని తాలింపు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. దానికోసం ఆనియన్స్ కావాలి. ఇవి తిరువాతకు పెట్టే పోపు దినుసులు అండి. దీంట్లో మా అత్తయ్య అన్నీ కలిపేశారు. ఇలా ఉంటే బాగా టేస్టీగా ఉంటుందని అన్నారు. ఫస్ట్గా మనం ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలండి. మనకి ఎంత అయితే సరిపోతుందో అంత ఆయిల్. నేనైతే కొంచెం తక్కువే వేసుకుంటాను ఆయిల్, ఎందుకంటే ఈ తాలింపులకి పెద్దగా ఆయిల్ పట్టదండి. ఒకవేళ మనం ఆయిల్ వేసినా కూడా అదంతా ఆయిల్ ఏం పీల్చుకోదు, వదిలేస్తాయి. ఆ చిక్కుడుకాయలు అనేవి ఎక్కువ తీసుకోవు ఆయిల్ని. సో మనం ఎక్కువ వేసాక అవి కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది ఆయిల్. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యిందండి. ఇలా హీట్ అయిన ఆయిల్లో మనం ఫస్ట్గా పోపు దినుసులు వేసుకోవాలండి. పోపు దినుసులు వేసుకొని అవి చిటిపట సౌండ్ వచ్చాక కొద్దిసేపు అలానే వదిలేసి దాన్ని
ఆ సౌండ్ అనేది ఎండ్ అవుతుంది కదా, అప్పుడు మనం అందులోకి రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. అవి బాగా వేగినప్పుడు మనకి మంచి స్మెల్ వస్తుందండి. అలా వేగినప్పుడు ఇప్పుడు దీంట్లోకి ఆనియన్ వేసేసుకోవాలి. ఆనియన్స్ వేసి ఉరికే కొద్దిసేపు అండి, అలా ఎక్కువ వాటిని మెత్తబడినివ్వకుండా కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే మనం అందులోకి చిక్కుడుకాయలు వేసేసుకోవాలండి. చిక్కుడుకాయలు అనేవి ఆనియన్తో కలిసి ఆ ఆయిల్లో కుక్ అయితే కనుక మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చాలామంది ఆనియన్ మెత్తగా అయ్యాక వేస్తారు, కానీ అలా వేయకూడదండి. ఆనియన్ చిక్కుడుకాయ కలిపి వేగాలి, అప్పుడు రెండిటి ఫ్లేవర్ బాగా పట్టి మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మొత్తం మన చిక్కుడుకాయలు వేసేసుకొని బాగా దాన్ని మనం తిప్పుకోవాలండి, ఆయిల్ మొత్తం మిక్స్ అయ్యేలాగా. ఇప్పుడు ఆ చిక్కుడుకాయలో ఒక రిమైనింగ్ కొంచెం వాటర్ ఉన్నా కూడా మనం ఇలా బాగా ప్యాన్ మీద పెట్టి బాగా మగ్గించుకుంటే అందులో వాటర్ వెళ్ళిపోతుంది, మనకి ఫ్లేవర్ చాలా ఎన్హాన్స్ అవుతుందండి ఇలా చేసుకోవడం వల్ల. ఇప్పుడు మనం దీంట్లో కరివేపాకు కూడా వేయాలండి. నేనైతే ఆయిల్లో వేయలేదు, చిక్కుడుకాయలు వేసాక వేసాను. ఎందుకంటే మనం ఆయిల్లో వేసేస్తే కరివేపాకు అనేది బాగా ఆయిల్ అంతా తీసేసుకొని దాని ఫ్లేవర్ అనేది రాదండి. ఇలా వేసుకున్నప్పుడైతే కరివేపాకు ఫ్లేవర్ కూడా దాంట్లోకి బాగా మిక్స్ అవుతుంది. కరివేపాకు ఓవర్గా కుక్ అవ్వకుండా కొంచెం మనం తినేటప్పుడు పచ్చిగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ అనేది. ఇప్పుడు దీన్ని ఇలానే కొద్దిసేపు మనం తిప్పుకుంటూ కుక్ చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు నేను మీకు చూపించాను కదా పల్లి పౌడర్, కారం పొడి, అది దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక కొద్దిసేపు బాగా తిప్పుకోవాలండి. ఇది మనం డైలీ కాకపోయినా, డైలీ అంటే అవ్వదులేండి, అట్లీస్ట్ వీక్లీ ఒక ట్వైస్ అయినా మన మెన్యూలో యాడ్ చేసుకుంటే బెస్ట్ అండి. మనం తినే వాటిలో ఇది మనం రసంలో మనం తినచ్చు, సైడ్ డిష్ లాగా పప్పులేకి తినచ్చు నంజుకోవడానికి. ఇంకా అలానే నైట్ టైం చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి ఇది. తాలింపు ఇది చాలా బాగుంటుంది చపాతీలోకి తింటే. ఇంకా దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఇన్సోమ్నియాని తగ్గిస్తుంది, అంటే మనకి నిద్ర రాదు చూడండి నైట్ టైమ్స్, అలాంటప్పుడు ఇది మనకి తీసుకోవడం వల్ల నిద్ర బాగా వస్తుంది. ఇందులో అమైనో యాసిడ్స్ చాలా ఉంటాయండి, దానివల్ల మన హార్మోన్ బ్యాలెన్స్ అవుతుంది, బోన్ హెల్త్కి మంచిది. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ ఇది తింటే చాలా బెస్ట్ అండి. లైక్ అండ్ ఫాలో.